శ్రీగురుభ్యో నమ. నేను మీ ఉలగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క జూలై నెలలో ధనుస్సు రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ధనుసు రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో భార్యాభర్తల మధ్య సఖ్యత బాగున్నప్పటికీ బంధువులు, మిత్రులతో కొన్ని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చు కూడా కొంచెం అధికంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా వారి యొక్క పరిచయాల వల్ల కూడా లాభాలు అయితే ఆర్జిస్తే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏవైనా సరే స్థలాలు కానీ లేదా ఇల్లు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా స్నేహితుల ద్వారా అయితే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే కొంచెం మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి స్నేహితుల ద్వారా. ఇక ముఖ్యంగా ఈ నెలలో వీరికి మరి కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే అనుకూల తీర్పు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మరి పాత మిత్రుల కలయిక వల్ల కూడా మీకు కొన్ని పనులైతే చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. అదేవిధంగా తీర్థయాత్రలు మరి సుదూర యాత్రలు ప్రయాణాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ యొక్క ప్రయాణ సమయంలో అయితే తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయడం చాలా మంచిదండి. ఇక ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే గోచరిస్తుంది. ఈ నెలంతా కూడా మీ వ్యాపారం అంతా అనుకూలంగా మరి లాభదాయకంగా కూడా జరగకపోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంది. మీ పై స్థాయి అధికారుల ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మానసికంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో అయితే మీ యొక్క పై స్థాయి అధికారులతో చర్చించకుండా ఉంటే చాలా మంచిది. విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక ఏవైనా ప్రభుత్వ మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మరి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్షలు వస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా అంత అనుకూలంగా లేదు. ఆ యొక్క పరీక్షా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. కాబట్టి మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నెల గ్రహ సంచారం అంత అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసికంగా, శారీరకంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితుల వల్ల కొంచెం కొన్ని మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ నెలలో ధనుసు రాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు, 19వ తారీఖు, 24వ తారీఖు, మరి 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 7వ తారీఖు, 10వ తారీఖు, 17వ తారీఖు, 22వ తారీఖు, మరి 26వ తారీఖు మరియు 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితునిగా సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.